जय सद्गुरु महाराज को जय। श्री श्रीधर शिवराम दीक्षित संप्रदायमुनకు जय। श्री अचल ऋषि दूरु रमणार्य सद्गुरुभ्यो नमः। गुरुचरण सेवार्य जिस योगेशार्य सद्गुरु महाराज को जय। अचल संप्रदायము అనగా ఆధ్యాత్మికము, అచలము. ఇవి ఒకదానికొకటి మనకు అన్యోన్యముగా ఈ యొక్క బయలు పరమాత్మ ప్రకృతి అనేటి సంభాషణ. అనగా ద్వాదశి, షోడశి, పంచదశి ఈ మూడు వివరణములు కలిపితేనే అచలం చివరిది. సభా విజ్ఞాపనం. కందపద్యము. జనులార జనన మరణముల దొలగన్ ద్రోయజాలు లక్షణయుతమై వినువారికి కనువారికి కనలా విరుగించు దీని తప్పక వింటే అప్పుడే వారాలి పోడుగంటే కనుక వినబుద్ధైతే వినుడి చదివేదా మీకేదనుగొన మనసైతే కనుడి పుస్తకమంతా తప్పక వింటే అప్పుడే వారాలి పోడుగంటే. అనగా శిష్య, ఓ జనులారా, అనగా ఎవరికి ఈ యొక్క రోగం ఉన్నది, జనన మరణం అనే రోగం ఉన్నది కాబట్టి అది జనులైతేనే దీన్ని విచారించగలరు. 84 కోట్ల జీవరాశులలో మానవునికి మాత్రమే విచారించడానికి జ్ఞానం గలదు. అందుకు కాబట్టి చచ్చి పుట్టే వాళ్ళారా ఈ బోధన వినండి అని కృష్ణ ప్రభు గారు మనకు తన శక్తినంత దారబోసి రచించి మన జన్మను తీరుటకై రచింపబడినది. జనులారా మరణము అనేటి జననము అనేటి ప్రవాహములో పడి దరి ఎచ్చటో గానక చింతించుతూ చితికిపోతున్న మానవులకు ఒక దరిని చూపించి వారి దుఃఖములను మాన్పి శాంతిని కలుగజేయినదియే ఈ గ్రంథము. ఈ గ్రంథము యొక్క లక్షణము అంతేకాదు, వేదముల యందును ఉపనిషత్తుల యందును భగవద్గీత యందును అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మమని ఏ నేనును ప్రతిపాదింపబడుతున్నాదో ఆ నేను ఒక్క లావును కూడా చక్కగా వివరించగలను. ఈ వివరణ అనేవారికి వినేవారికి వినిపించగలను, కనుకనే చూపించగలను. ఈ రహస్యమును మీరు ఎరగవలెనని మనసు కలిగిన వారందరూ ఈ పుస్తకములో తెలిపేటి సారాంశమును మొదటి నుంచి తుది వరకు తప్పగా వినవలెనని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అనగా కృష్ణ ప్రభువులు మహనీయుడు కోరుతూ ఉన్నాడు. దీని యొక్క సారాంశమే మనము ఏ గ్రంథాలలో కూడా ఇంత
దగ్గరగా మనకు బోధన అందించారు. వేమారెడ్డి గారు కదా 3-4 చిన్న లైన్లలోనే ఎంతో మర్మం పెట్టారు. భగవద్గీత కూడా 2 చిన్న సైజులో శ్లోకములు మనకు ఎంతో అర్థము తెలియబడుతుంది. అలాగనే ఇది కూడా ఒక సిద్ధాంతము, మతాంతములకు అతీతమైనది ఈ యొక్క శివరామ దీక్షిత అచల సంప్రదాయం. జై సద్గురు మహారాజుకు జై.